నా పేరు గాయత్రి. ఇదిగో మా పక్కన 166 ప్లాట్ మాది 175 ప్రశాంత్ తెలుసు. ప్రశాంత్ తెలుసు గచ్చిబౌలి ప్రశాంత్ తెలుసు. అయితే పేపర్ల వాళ్ళు కూడా రాశారు ఇంతకు ముందు, ఈనాడు అది పేపర్లో వచ్చింది. ఇదిగో ఈయన నందకిషోర్ సార్, ఇది అసలు వీడికి 166 ప్లాట్ ఉంది. 166 వాడు ప్లాట్లో చూపించుకోవాలా. 175 ప్లాట్ ఇదిగో గవర్నమెంట్ నుంచి కూడా ఎన్న సార్ ఒక్క నిమిషం నాన్న, ఇగో గవర్నమెంట్ నుంచి కూడా లెటర్లు ఇచ్చారు, ఇది పరిశీలించండి అని. వీళ్ళు మున్సిపల్ వాళ్ళు పర్మిషన్ ఇంటి కోసము 300 గజాలు అయితే అది 500 గజాల కింద రాసుకొని ప్రొసీడింగ్ ఇచ్చేశారు. 300 గజాల ప్లాట్ 175 ప్లాట్ కింద తీసుకున్నాడు. 175 అసలు లేదు అక్కడ ప్లాట్. 166 ఇది 300, 175 200, 166 300 అని 500 గజాల కింద పర్మిషన్ తీసుకొని వాడు పెట్టుకున్నాడు. మున్సిపల్ వాళ్ళకి తెలుసు భూమి మీద ఉంది 300 గజాలే. 500 గజాల మెజర్మెంట్లో తీసుకొని వీళ్ళు 500 గజాలకి పర్మిషన్ 175 కింద ఇచ్చారు. అసలు 175 ప్లాటే లేదు. పేపర్లు పుట్టించుకున్నారు వీళ్ళు, పేపర్లు రిజిస్ట్రేషన్ చేసుకొని. మాకు సమస్య, మా ఇంటికి వచ్చి మా ఇంటి గోడ కానుకొని పిల్లర్లు వేసేసాడు. ఒక్కొక్క దాంట్లో 70 మొత్తం పోర్షన్ అంతా 6 ఫ్లోర్లు వేసాడు. ఇటుకి 4 ఫ్లోర్లకు పర్మిషన్. అది ఇంటి కోసం. అన్నీ నా దగ్గర ఉన్నాయి. ఇక్కడ రెస్పాన్స్ ఏది ఇప్పుడు ఏమీ లేదు. ఇప్పుడు రాయండి ఇదికి వెళ్ళి చూపించారా? ప్రజావాణిలో చేయండి చెప్తున్నారు. అసలు ఆ మున్సిపల్ ఆఫీస్ నుంచి ఒక్క సమాధానం లేదు. పోయిన లెటర్లన్నీ మున్సిపల్ ఆఫీస్ టౌన్ ప్లానింగ్కి సిటీ ప్లాన్ కాడ పోయి ఆగిపోతున్నాయి. ఆడేదో వీళ్ళని కొనుక్కున్నాడు మున్సిపల్ వాళ్ళు. మాకు హెల్ప్ కాదు కదా, మా మాటినక ఉల్టా మా మీద కేసులు పెడుతున్నాడు. ఇదిగో మా మీద కేసు పెట్టి కూడా ఉన్నాయి. మా మీదనే మున్సిపల్ వాళ్ళు వేస్తున్నారు. వాడి జాగా మీ దాంట్లో ఉంది, మీకు పర్మిషన్ లేదు, అది లేదు, ఇది లేదని అన్ని నీ దగ్గరే ఉండే కదా. కావాలని మమ్మల్ని తొక్కు పెట్టడం కోసం మమ్మల్ని అరాజ్ చేసి నాకు బాగా లేకుండా చేసేసారు. నాకు ఎవ్వరు లేరు ఇక్కడ, నా పిల్లలు బయట ఉంటారు. ఇప్పటికి నేను 4వ సారి ఇది ప్రజావాణి నుంచి ఏ లెటర్ కూడా మాకు ప్రజావాణి నుంచి కానీ, ఇదిగో చూసారు కదా మీరు, గవర్నమెంట్ నుంచి కానీ వచ్చిన లెటర్లకు కూడా ఏ లెటర్లకి వీళ్ళు అక్కడ సిటీ ప్లాన్ టౌన్ ప్లాన్ వాళ్ళు ఎవరు స్పందించట్లా. అసలు విషయం ఇది. ఈ కాగితం చూస్తే తెలుస్తుంది మీకు, 4 ముక్కల్లో ఉంది కాగితం, చూడండి. ఇదిగో పర్మిషన్ వీడికి, ఇదిగో అసలు ప్లాట్ 175 ఫేక్ పేపర్లు మున్సిపల్కి తెలుసు. మున్సిపల్ వాళ్ళే కుమ్మక్కయ్యి వాడికి 300 గజాల జాగాని 500 గజాల కింద కొలుచుకున్నారు. ఇప్పుడు కొలతలు కొలవాలి. కొలతలు కొలిచి 300 గజాల పర్మిషన్ ప్లాటే లేని దానికి ఎలా పర్మిషన్ ఇచ్చారు? ప్రొసీడింగ్ 175 ప్లాట్ లేదు అని పరిశీలన చేయాలని అడుగుతున్నాం. ఇది దీంట్లో కూడా అడుగుతుంది అదే. 3-4 టైమ్స్ వచ్చినా ఇలాంటి రెస్పాన్స్ లేదు, ఏదీ లేదు. అసలు అక్కడి నుంచి రాయమంటున్నారేమో వీళ్ళు, మాకు తెలీదు. కానీ అక్కడి నుంచి ఏమొస్తుందో కూడా మాకు తెలవట్లా. అక్కడ మెసేజ్ వస్తుంది, కాల్ మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ నా దగ్గర ఉండే, దీంట్లో రాసాం చూడండి. వీళ్ళు ప్రజావాణిలో నెంబర్ ఇస్తారు కదా, ఆ నెంబర్ రాసాము ఇక్కడ. ఇదిగో ప్రజావాణిలో నెంబరు రాసాము. ఇప్పుడు వాళ్ళ దగ్గరికి పోతే నీకెందుకు చెప్పాలి, మేము వాళ్ళకి రాసినాం పో అంటుంటారు. ఏమి రాశారో మాకు తెలియదు. చూసావు కదా, నేను హాస్పిటల్ నుంచి వచ్చిన, నా హాస్పిటల్ నుంచి వచ్చిన బిల్స్ కూడా చూపిస్తా చూడండి. ఇదిగో ఇది 200 కింద ఖాళీ కాగితాలు ఉంటాయి వాడి. నేను సీసీ కాపీలు తీసుకున్నా. భూమి మీద ల్యాండ్ లేదు. ఇదిగో 175 లేదు, 175కి ప్రొసీడింగ్ ఇచ్చారు వీళ్ళు. లేని ప్లాట్కి ప్రొసీడింగ్ ఇచ్చారు. లేని ప్లాట్ని ఇంటి కింద కట్టుకోవడానికి, ఇల్లు కట్టుకోవడానికి ఒక్కొక్క ఫ్లోర్కి ఒక్కొక్క బెడ్రూమ్ అని ఇచ్చారు. ఒక్కొక్క ఫ్లోర్లో 12 రూములు కట్టాడు. 6 ఫ్లోర్లు 7 స్లాబ్లు వేసాడు అక్రమంగా. ఇప్పుడు మా ఇంటి గోడ కనుక్కొని వేసేసాడు. మాకు వెళ్తురు లేదు, ఏమీ లేదు. సరే అది కూడా ఇల్లు ఉండట్లే, వాడు హాస్టల్కి ఇచ్చేసాడు. 350 మంది మగపిల్లలు వస్తారంట అందులోకి. ఆ వ్యక్తి పేరు సుధాకర్ రెడ్డి కొడుకు నిఖిల్ రెడ్డి పేరు మీద ఉంది. అది ఇది ఫేక్ ప్లాట్. ముందు ఆ ప్లాట్ అసలు ఫేక్ అని తేల్చాలి. ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు ఈ సందర్భంగా మా తరపున? ప్రభుత్వానికి ప్లాటే లేకుండా మున్సిపల్ ఆఫీస్ ఎలా పర్మిషన్ ఇచ్చింది? ప్లాటే లేదు. 166 ప్లాట్ ఉంది 300, 175 200 అని ఇది చూపించాడు. ఇది అబద్ధం. కొలతలు కొలవండి. 500కి పర్మిషన్ ఇచ్చారు. 300 ప్లాట్కి 500 ప్లాట్కి ఎలా పర్మిషన్ ఇలా ఇచ్చారు కాబట్టి వాడు 500కి చూపించాలని నేను తెల్లుగట్టాడు. 300 గజాలకి ఎన్ని ఇస్తాడు? G+2 ఇస్తాడు, G+3 ఇస్తాడు.
వీడికి జీపీఎల్ స్కోర్ ఇచ్చారు. ఇది మున్సిపల్ అక్రమం, మున్సిపల్ టౌన్ ప్లాన్, సిటీ ప్లాన్. నేను ఆమె జోనల్ కమిషనర్ దగ్గరికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా నాకు సమాధానం లేదు. ముఖ్యమంత్రి గారిని కలవడం కానీ నేను ముఖ్యమంత్రి గారిని కలవడానికి ఇక్కడికి పొమ్మన్నారు కదా, ఇక్కడికి వస్తే ఇదిగో నీకు చూపించాను కదా, ఇప్పుడు నేను పంపిస్తున్నారు. కానీ అసలు వాళ్ళు అక్కడ చేయడం లేదో, వీళ్ళు తెలుసుకోవడం లేదో నాకు తెలియదు. మీకు న్యాయం కావాలంటే ప్రభుత్వం ఏం చేయాలంటారమ్మా? నాకు ప్రభుత్వం ఫస్ట్ నా ఇంటి పక్కనున్న, నా ఇంటి గోడ కానుకున్న అది తీసేయాలి. నా ఇంటి గోడ కానుకున్న వాటిది తీసేస్తే, ఏది నా ఇంటికి సెట్ బ్యాక్ లేకుండా నా ఇంటికి కట్టేశాడు కదా, దాన్ని తీసేయాలి. సెట్ బ్యాక్ లేదు అసలు, చుట్టుముట్టి ఇంత కూడా లేదు. తీసుకొచ్చి నా ఇంటికి కట్టి, రేపు నేను ఇల్లు ఎలా కట్టుకోవాలి? నాకు గాలి వెళ్తురేది ఒకటి. నువ్వు హాస్టల్ తెచ్చి పెడితే 350 మంది వస్తారంటాడు. 82 రూములు 72 రూములు ఉండేది దాంట్లో. మేము పోయి ఎక్కలేదు దాంట్లోకి. ఒక్కొక్క ఫ్లోర్లో 12 అయితే ఉంటాయి. అసలు ఇదంతా మున్సిపల్ వాళ్ళు కావాలని చేయించారు. వాడి దగ్గర డబ్బు తిని చేయించిన మాట. నేను ఈ మాటని వల్ల గుద్దరుస్తున్నా. ఇది ఇంకొకటి ఏం చెప్తున్నారంటే, వీళ్ళకి వీళ్ళు సపోర్ట్ ఉంటారు, మేము ఏం చేయలేమని వెనక నుంచి చెప్పుకొస్తున్నారు. దీనిపైన ప్రభుత్వం స్పందించాలి. అసలు లేని ప్లాట్కి మున్సిపల్ పర్మిషన్ ఎలా ఇచ్చింది? ఫస్ట్ నాకు అది కావాలి. అసలు ప్లాటే లేని దానికి ప్లాట్కి మున్సిపల్ ఆఫీస్ వాళ్ళు పర్మిషన్ ఎలా ఇచ్చారు? ఆ ప్లాట్ మీద ఇచ్చిన ప్రొసీడింగ్ పేపర్లు అదే పర్మిషన్ ఇచ్చారా? అవి క్యాన్సిల్ చేయాలి. క్యాన్సిల్ చేసినప్పుడు ఆ బిల్డింగ్ ఎక్కడ ఉంటుంది? ఉండదు. అని ముఖ్యమంత్రి చేయాలనే ఉండాడేమో కానీ కింద వాళ్ళు ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉండారు. అది తప్పకుండా ఆదుకోకపోతే ఒక ప్రాణం కాదు, ఒక కుటుంబం విలువెల్లాడిపోద్ది. మాది నాకు 2 ఆడపిల్లలు. నా పిల్లలు లోను పెట్టుకుని ఇల్లు కట్టుకున్నారు. ఇది ప్రభుత్వం స్పందించి ఇట్లా మున్సిపల్ అరాచకం చేయకుండా ఫస్ట్ లోనే వాళ్ళు ఏది ఉందో దాన్ని చూసి పర్మిషన్ ఇచ్చి, దాన్ని చూసి ఇల్లే కట్టించుంటే ఇంత కష్టం నాకు రాదు. ఇది మున్సిపల్ చేసిన అరాచకం. వాడు సరే స్వార్థం అనుకుంటాడు. వాడు మోసం చేయాలనున్న మనిషి. వాడిని మీరు ప్రోత్సహించినట్టే కదా, వాడి దగ్గర డబ్బు తిని ఇది జరిగింది. నాకు ఇప్పుడు 175 ప్లాట్ లేదు, దీన్ని కొలవాలి, దాని మీద ఉన్న పర్మిషన్లు క్యాన్సిల్ చేయాలి. ప్లాటే లేనప్పుడు పర్మిషన్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇది అధికారులే తినాల్సిన డబ్బు. వాళ్ళు అసలు అక్కడ ఆ పేపర్లు ఎక్కడ పడ్డాయో అక్కడే మాకు తెలిసిపో, నువ్వు చెప్పక్కర్లా అంటున్నారు వాళ్ళు. నన్ను అసలు లెక్క చేయట్లా. వాళ్ళ జేబులో ఉండాడంటే వాడంటాడు మున్సిపల్ చెప్పులు నవ్వుతారు నా వచ్చి అని చెప్తాడు. నా మున్సిపల్ నన్ను వీకేది ఏంటంటాడు. నిజంగానే వాడికి పులి కట్టుబడిపోయి ఉంటారు. వాడు వస్తా లేచి నిలబడుకొని వాడిని జోనల్ కమిషనర్ ఎక్కడికక్కడికి వాళ్ళు తోట తిప్పుతారు వాడిని. నేను అక్కడ ఉంటే నా కడుపు రగలదా? కంప్లైంట్ ఇచ్చింది నేను, నన్ను అరెస్ట్ చేయాలని మళ్ళీ నా మీద ఇదిగో నీకు అది లేదు, నీకు ఇది లేదు అని, నాకు ఉందా లేదని ఇదిగో చూడు, ఈ ఫోటో తీసుకోండి. నా ఇల్లు ఎక్కడ ఉంది? నా ఇల్లు ఇది నానా, నా ఇల్లు ఇది. ఇది వాడి ఇల్లు. ఇది నా కాంపౌండ్ వాళ్ళు గోడ కనపడుతుందా మీకు? నా ఇంటి గోడ ఇది. దానికి ఆనుకొని పిల్లర్లు వేసేసాడు. అదే మున్సిపల్ 300కే పర్మిషన్ ఇస్తే వాడు ఇంత అరెస్ట్ చేయడు కదా, ఉండ ప్లాట్కే ఇస్తే. ఇది ఒకటి పట్టుకోండి, మీకు ఇంకా కావాల్సిన ఆధారాలు నేను ఇస్తాను. ఇంకా ఏం కావాలి? అడిగి కావాల్సినవి వాళ్ళు వీళ్ళు పూలు కొట్టాలని అసలు పట్టుకున్నాను. ఒక్క నిమిషం నాకు సాయం చేయాలి. పట్టుకో, ఎప్పుడో మేము పూలు కొడతామని పెట్టుకున్నారు. అసలు చెప్పలా, మర్చిపోతా నేను. మేము 2 సంవత్సరాల నుంచి అడుగుతున్నాం కదా, వాడు పిల్లర్లు వేసిన కాడి నుంచి ఇద్దాం. ఈ కాగితం తీసుకోండి. ఇప్పుడు అసలు నిజాలు బయటకు వస్తాయి. పిల్లర్లు వేసాడో వాడు, పిల్లర్లు వేసినప్పుడు నా గోడ కనుకొని పిల్లర్లు వేసాడు అని చెప్పిన, దీన్ని ఆపండి జరపండి అని. లేదు మీరు పోండి, వాడు అనఫిషియల్గా చూడు సెట్ బ్యాక్ లేకుండా కట్టాడని వాళ్ళు పెట్టుకున్నది. ఇది కాగితాల రూపంలో పెట్టుకో. ఇదొక నోటీసు. ఇదిగో అనఫిషియల్ గా కట్టిన బిల్డింగ్. ఇది గవర్నమెంట్ మున్సిపల్ వాడు పెట్టుకున్నది. ఇది టౌన్ ప్లాన్ వాడు. ఇది ఇంకొక నోటీసు. ఇదిగో డెమాలిష్ చేయమని పేపరు బిల్డింగ్ని. ఇవన్నీ పెట్టుకొని వాళ్ళు గమనైపోతుంటారు.
ఇవన్నీ ఆధారాలు ఉన్నాయి కదా మరి. వాళ్ళే పెట్టుకున్నారు చేస్తామని, చెయ్యట్లేదు. ఓకే. అసలు ప్లాటే లేని ప్లాట్కి పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు ఎట్ట చేస్తారు? నేను మొత్తుకుంటున్నాను కనుక నేను ఆగట్లేదు కాబట్టి 2 సంవత్సరాల నుంచి వాడు ఏనాడైతే నా గోడ కానిచ్చి పిల్లరేసాడో ఆ రోజు నుంచి మొత్తుకుంటున్నా నేను. అర్థమైందా నాన్న? అర్థమైంది నాన్న. ఇదిగో చేస్తామని నాతో చెప్తూ ఈ కాగితాలు పెట్టి వాళ్ళు ఫైల్ చార్జ్ చేసుకోవడం, వాళ్ళు పెట్టుకోవడం, అంతే. యాక్షన్ ఏం లేదు. మొన్న వచ్చారు ప్రజావాణిలో వినిపించిన తర్వాత పూలు కొడతామని వచ్చారు, డొమ్ అన్నారు, వాళ్ళు జాబు నింపినారు, వెళ్ళిపోయినారు. ఇది వాస్తవం. దాన్ని ఎక్కడ చెప్పన్నా చెప్తా నేను. సీఎం వస్తే, కొత్త సీఎం రేవంత్ రెడ్డి గారు వస్తే ఒక కుటుంబంలో మనిషిలాగా ఆదుకుంటాడని ఆశించాము ప్రజలు. కానీ రేవంత్ రెడ్డి గారు చేయాలని ఉన్నా ఈ ప్రభుత్వం ఎప్పుడు ఎట్టుందో అట్నే ఉండాలి ఉద్యోగస్తులు. అదమ్మా, ప్రజాపాలన తీసుకొచ్చిన సమస్యలు తీరుస్తున్నామని చెప్తా ఉన్నారు. చెయ్యి ఏది? నాకు 63 ఏళ్ల వయసు, నాకు బాగలేదని ఇప్పుడు నా హాస్పిటల్ చూడండి, మీరు చూపించారు కదా. నాకు బాగలేదు, వీళ్ళు నన్ను సతాయించడం. ఇదిగో నాకు డెమాలిషన్, నా ఇంటికి నాకు నోటీసులు ఇస్తున్నారు, చూపిస్తా చూడ. కూడా ఒక్కసారి హెల్ప్ చేయనా, పడిపోద్దాం, చెయ్యి అడుగుతుంది, నాకే ఇస్తున్నారు, కూడా చూపిస్తా చూడు. నీకు అది లేదు, నీకు ఇది లేదు అని నాకే ఇచ్చి నన్ను అట్ట భయపెట్టి పెడితే అది కూడా నాకు ఇయ్యడం లే నోటీసులు. నేను రాత్రి నిద్రపోయేటప్పుడు వచ్చి నా ఇంటికి అంటించిపోతున్నారు మున్సిపల్ వాళ్ళు. నీకు పర్మిషన్ లేదు, ఇది ఫోటో తీసుకోకర్లేదు, నన్ను అడగదొక్కుతున్నారు చూడు. వాడి స్థలం నీ దాంట్లో ఉంది, నా స్థలం వాడి దాంట్లో ఉందని నేను ఎప్పటి నుంచో చెప్తుండా. 80 గజాలు పొడుగులో నా స్థలం. ఎప్పుడు నేను 18 ఆ కాపీలు కూడా నా దగ్గర ఉండే. ఇదిగో ప్రతి కాపీ పెట్టుకున్నానయ్యా. ఎందుకంటే ఆధారాలతో ఉన్నారు కానీ ప్రభుత్వం మీకు న్యాయం చేయట్లేదు. ఇప్పుడు నువ్వు చూసావు కదయ్యా నేను. ఇదిగో ప్రతి కాపీ, ఇదిగో 166 18లో పెట్టినా నేను. 18 ఎప్పుడు, 24 ఎప్పుడు. ఇదిగో 18లో 166 ప్లాటాడు నా జాగాలోకి వచ్చి, ఇదిగో 166 ఇక్కడ ఉందో చూడండి. ఇది 18 కాపీ, 18 డేట్లు. 18లో పెడితే లేదు, కానీ నా స్థలం వాడి దాంట్లో ఉందని వాడు చెప్పాడంటే 75 గజాలు నా దాంట్లో ఉందని నాకు నోటీసులు ఇస్తున్నారు. నువ్వు ముందు ఎవరిదిందో నువ్వు న్యాయం తేల్చు, కొలు. నేను ముందు నువ్వే పెట్టుకున్నావు డెమాలిష్ చేయాలని, నువ్వు పరిష్కారం కరెక్ట్గా చెయ్యి. నా తప్పుంటే నా చెయ్యి, వాడు తప్పుంటాడు. నీదే తప్పున్నప్పుడు నువ్వేం పరిష్కరిస్తావు? మున్సిపాలిటీ తప్పున్నప్పుడు అసలు నన్ను లెక్క కూడా చేయట్లే. చూసారు కదా, ఏదైతే అక్రమంగా పర్మిషన్లు ఇవ్వడం వల్ల ఒక మహిళ ఆవేదన అనేది మనకు కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా ప్రభుత్వం దీనిపట్ల స్పందించి మహిళలకి న్యాయం చేయాలని కూడా మనం కూడా కోరుకుందాం. ఇది ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి గారికి చేరాలని కోరుకుందాం.